పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మరియు మాత పూజిత మాసం 28వ రోజును మనం కొనియాడుతూ ఉండగా, మరి ఇన్ని రోజులు కూడా తల్లి ఇచ్చినటువంటి దీవెనలకు కృతజ్ఞతలు చెబుతూ మరి మాత బిడ్డలు, సేవకులు, దాసులు ఎలా ఉందరు అనేటువంటి అంశం మీద మనందరం కూడా ధ్యానించుదాం. వారు దైవ ప్రేమను అంతటా రగిలించే మండుతున్న దేవుని అగ్నిపుత్రులుగా ఉందరు. వారు మరియమాత శక్తివంతమైన చేతులలో వాడి అయిన బాణములుగా మారెదరు. వారి ద్వారా ఆమె తన శత్రువులను సంహరింతురు. వారు దైవ సంతతి వారైన లేవీయుల బిడ్డలుగా ఉందరు. వారు సంపూర్ణముగా కాల విపత్తులనే అగ్నిలో శుద్ధీకరింపబడి దేవునికి అతి దగ్గరగా కలిసి ఉందరు. వారు వారి హృదయాల్లో ప్రేమ అనే సువర్ణమును కలిగి ఉందరు. వారి మనసులో ప్రార్థన సుగంధం మరియు వారి శరీరాల్లో ఇంద్రియ నిగ్రహం అనే ధూపగంధం కలిగి ఉందరు. వారు నిరుపేదలకు, అట్టడుగు వర్గాల వారికి యేసు సుగంధమును వెదజల్లుదురు. కానీ ప్రపంచంలోని ధనికులకు, గర్విష్ఠులకు, అహంభావులకు మరణ దుర్గంధము కలిగించే వారిగా ఉందరు. వారు పవిత్ర ఆత్మ యొక్క స్వల్పమైన శ్వాసపై ఉరిమే మేఘాల వలె గాలిలో ఎగురుచుందురు. దేనితోనూ సంబంధం లేని వారై, దేని గురించి ఆశ్చర్యపడని వారై, దేని వలనను వేధింపబడిన వారై, వారు నిత్యం జీవమనే దేవుని వాక్కుల జల్లులను కురిపింతురు. వారు పాపములకు వ్యతిరేకముగా ఉరుముదురు. సాతాను జగతిని ఎదిరించే తుఫాను అవుదురు. దయ్యములను, దాని అనుచరులను క్రింద పడగొట్టుదురు. జీవం కొరకు, మరణం కొరకు దేవుని వాక్కు అనే రెండంచుల ఖడ్గంతో దేవునిచే పంపబడిన వారికి వ్యతిరేకముగా ఉన్న వారిపైకి వీరు దూసుకుపోవుదురు. వారు రానున్న కాలమునకు నిజమైన అపోస్తులుగా ఉందురు. అద్భుతములు చేయుటకు మరియు తన శత్రువుల నుండి ఉజ్వలంగా ప్రబలిన చెడుతనమును తీసివేయుటకు వారికి దేవుడు వాగ్దాటిని బలమును ఇచ్చును. వారు వెండి బంగారములు లేకయే నిద్రించెదరు మరియు ఇతర గురువుల, మతాధికారుల, పూజారుల మధ్యలో ఆందోళనకు గురి కాకుండా ఉందరు. అయినప్పటికీ పవిత్రాత్మ ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళుటకు వారికి పావురం వంటి వెండి రెక్కలు ఉండును. వారు దేవుని మహిమను మరియు ఆత్మల రక్షణను వెతకాలని నిశ్చయంతో నింపబడ్డారు. బోధించినప్పుడల్లా వారు బంగారం వంటి ప్రేమను మరువరు. ఇదే సమస్త చట్టం యొక్క పరిపూర్ణత. ఆత్మల రక్షణార్థం దేవుని మహిమ కొరకు పనిచేయాలని వారు నిర్ణయం తీసుకున్నారు. చివరిగా వీరు క్రీస్తు దీనత్వమును, దయను, లౌకిక తిరస్కారమును మరియు ఆయన ప్రేమను అనుకరిస్తూ ఆయన యొక్క నిజమైన శిష్యులుగా ఉందరు. లోక సిద్ధాంతాల ప్రకారం కాకుండా పరిశుద్ధ సువార్త ప్రకారం వారు పరిపూర్ణమైన సత్యములో దేవుని యొద్దకు ఈరుకు మార్గమును సూచింతురు. వారు ఎంత శక్తివంతులైనప్పటికీ వారి హృదయాలు చెలించవు. ఎవరికి వారు పక్షపాతులై ఉండరు. అంతేకాదు, ఎవరిని వారు సహింపరు, లక్ష్య పెట్టరు, భయము మరియు భయపెట్టరు. వారి నోటి యందు దేవుని వాక్కు అను రెండంచుల ఖడ్గమును కలిగి ఉందరు. వారి భుజములపై శిలువ రక్తంతో తడిచిన ప్రామాణిక ముద్రను కలిగి ఉందరు. వారు వారి కుడి చేతి శిలువను, ఎడమ చేత జపమాలను, వారి హృదయాలపై క్రీస్తు ప్రభు మరియమాత యొక్క పవిత్ర నామములను కలిగి ఉందరు. వారి ప్రవర్తనంతటిలో ప్రభువు యేసు యొక్క నిరాడంబరత మరియు ఆత్మత్యాగం ప్రతిబింబిస్తుంది. ఇటువంటి గొప్పవారు రాబోచున్నారు. దేవుని చిత్తానుసారం దైవభీతి నమ్మకం లేని వారిపై
దేవుని పరిపాలన విస్తరింపచేయుటకు మరియమాత తన బిడ్డలను సిద్ధపరుస్తుంది. కానీ ఇది ఎక్కడ ఎలా రానున్నదో దేవునికి మాత్రమే తెలుసు. మన వంతుగా మనం దానికోసం గాఢంగా కాంక్షిస్తూ నిశ్శబ్దంగా ప్రార్థనలో ఉండాలి. నేనింకను వేచి ఉన్నాను. మరియమాత ఎడల యొక్క అవసరతను గూర్చి క్లుప్తంగా మనం నేర్చుకోవాలి. నేను ఇప్పుడు ఆ భక్తిలో ఏముందో వివరించాలి. ఇది నేను దేవుని సహాయంతో చేయగలను. విశేషమైన మరియు దృఢమైన భక్తిపై అవగాహన కలిగించే కనీస ప్రాథమిక సత్యాలు మనం నేర్చుకోవాలి. క్రీస్తు తన కుమారుడు అయినప్పటికీ మన రక్షకుడు, నిజమైన దేవుడు మరియు నిజమైన మానవతా మూర్తి. ఆయనే మన విశ్వాసులందరికీ అంతిమ గమ్యం. కాని ఎడల వారు అబాధ్యకులై దారి తప్పెదరు. ఆయనే అల్ఫయు ఒమేగయు అయి ఉన్నాడు మరియు ఆయనే అన్నిటికీ ఆదియు అంతమయ్యున్నాడు. పునీత పౌలు అన్నట్లు యేసుక్రీస్తులో అందరినీ సంపూర్ణమైన వారినిగా చేసేందుకు మేము శ్రమ పడతాం. సమగ్రమైన సంపూర్ణ కృప, పవిత్రత మరియు లోపరాహిత్యం, సమస్తమైన దైవత్వం ఆయన ఒక్కరిలోనే ఉంది. ప్రతి ఒక్క ఆత్మీయ దీవెన ఆయన నుండే మనకు లభించును. ఆయన ఒక్కడే మన గురువు. ఆయన నుండే మనం నేర్చుకోవాలి. మనం ఆధారపడే దేవుడు ఆయనే. ఆయనే మనకు అధిపతి. ఆయనలోనే మనం ఐక్యమై ఉండాలి మరియు మనం అనుకరించాల్సిన ఆదర్శమూర్తి ఆయనే. మనల్ని గుణపరిచే వైద్యుడు ఆయనే మరియు మనల్ని పోషించే కాపరి ఆయనే. మనము నమ్మే ఏకైక సత్యం ఆయనే. మనల్ని చేతనపరిచే జీవం ఆయనే. ఆయనొక్కడే మనకు సర్వం. ఆయనొక్కడే మన కోరికలను సంతృప్తిపరచగలడు. పరలోక భూలోకములందు మనం రక్షింపబడుటకు మనకు ఇవ్వబడిన నామం ఆయన ఒక్కడే. మన రక్షణకు, విముక్తికి, మహిమకు దేవుడు వేసిన పునాది క్రీస్తు యేసు ఒక్కడే. ఆ స్థిరమైన రాతి పునాది మీద కట్టబడని ప్రతి ఇల్లును నిలకడలేని ఇసుక మీద కట్టి నేడు రేపు కూలిపోయేదై ఉంటుంది. ఆయనలో ఐక్యమై ఉండని విశ్వాసుల ద్రాక్ష తీగ నుండి నరికి వేయబడిన రెమ్మల వలె ఉందురు. ఆ రెమ్మలు నేల రాలి ఎండిపోయి అగ్నిలో కాల్చివేయుటకే పనికి వచ్చును. మనం క్రీస్తులో జీవించినట్లయితే క్రీస్తు మనలో జీవించును. మనం నరక శక్తులకు భయపడనక్కర్లేదు. స్వర్గమునందలి దేవదూతలు, భూమి మీద మానవులు, నరకలోకమందలి దయ్యములు మనకు హాని చేసే ఏ జీవులైనా మనలను క్రీస్తు ప్రేమ నుండి వేరుపరచలేవు. ఆయన ద్వారా, ఆయన ఎడల, ఆయనతో మనము సమస్తమును చేయగలం మరియు పవిత్ర ఆత్మతో ఐక్యమై ఉన్న తండ్రికి సమస్త గౌరవం, మహిమను ఆపాదించగలం. మనం పరిపూర్ణులమై మన సహోదరులకు నిత్య జీవమనే సుగంధముగా ఉండగలం. మరియమాత ఎడల దృఢమైన భక్తిని మనం పెంపొందించుకొనుటకు దేవుని యందు భక్తిని మరి ఎక్కువ పరిపూర్ణంగా పెంపొందించుకోవడం, తద్వారా ప్రభు క్రీస్తును చేరుకొనుటకు సులువైన మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడం అవుతుంది. దేవునితో మన సంబంధంను మరియమాత ఎడల భక్తి అభ్యంతరపరచని ఎడల అది సాతాను కలిగించే భ్రాంతి అని మనం దాన్ని నిరాకరించాలి. ఇటువంటిది జరగటం చాలా అరుదు. నేను ఇంతవరకు ముందే వివరించినట్లు ఇక ముందు కూడా దీని గురించి వివరిస్తాను. ఈ భక్తి దేవుని చేరుటకు, ఆయనను అమితంగా ప్రేమించుటకు మరియు ఆయనకు నమ్మకంగా సేవ చేయుటకు పూర్తిగా అత్యవసరం. ప్రియా స్నేహితులారా, మరి ఇంతవరకు మనం తల్లి ఎడల ఉన్నటువంటి భక్తిని ధ్యానించాం. దయగల తల్లి మనలందరినీ దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున.